ప్రతి సంవత్సరం డిఎస్సి పెడతామంటున్నాము, కలిసి పని చేస్తున్నాము, ఆటో డ్రైవర్లు డబ్బులు వేస్తున్నాము, హ్యాపీగా ఉంది. కూటమి స్ఫూర్తికి ఏమైపోయింది? కూటమి ఐక్యతకి ఏమైపోయింది? కొందరు ఎక్కువగా ఆలోచించితే గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చే తప్పించి ఇంకేం రాదు. గ్యాస్ట్రిక్ ఎక్కువ థింక్ చేసుకున్నారు అనుకోండి, ఓవర్ థింకింగ్ అయిపోయింది అనుకోండి, గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చి మళ్ళీ లేనిపోనే సమస్యలు వస్తాయి. ఇప్పుడు కూటమి స్ఫూర్తికి కోట వినుత గారి యొక్క కేసుకి ఏమైనా సంబంధం ఉందా మీరు చెప్పండి. మర్డర్ జరిగింది ఎక్కడో తమిళనాడులో, ఎఫ్ఐఆర్ కట్టింది ఎవరో తమిళనాడు పోలీసులు, మాకేం సంబంధము? తమిళనాడులో కాదు మర్డర్ జరిగింది. ఎఫ్ఐఆర్ కట్టింది తమిళనాడు వాళ్ళు, మాకేం సంబంధం? కాదు, మీరు అడిగారు కదా ప్రశ్న, కూటమి స్ఫూర్తికి ఈ ఇష్యూకి సంబంధం వినండి. కాదు కాదు, ఒక మీ పార్టీ ఎమ్మెల్యే మరొక పార్టీ ఆ పార్టీ ఇన్ఛార్జికి వారిద్దరి మధ్య ఇంత ఇష్యూ జరుగుతుంటే కూటమి స్ఫూర్తికి సంబంధం ఉందా అంటారేంటి? అంటే కొన్ని సందర్భాలు అయినా మనసులో మాటని మాట్లాడండి సప్తగిరి ప్రసాద్ గారు. అధిష్టానాన్ని పక్కన పెట్టి వాస్తవాలు మాట్లాడండి. ఈ ఇష్యూ మీద మీ స్టాండ్ ఏంటి చెప్పండి, మీ పార్టీ స్టాండ్ చెప్పండి, మీ పర్సనల్ స్టాండ్ చెప్పండి. బొజ్జల కుటుంబంతో నాకున్న అనుబంధం ఈ రోజు కాదండి. నేను బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి అత్యంత ప్రియశిష్యుణ్ణి. నేను విద్యార్థి నాయకుడు ఉన్నప్పటి నుండి ఆ కుటుంబాన్ని చాలా దగ్గరగా చూసిన వ్యక్తిని. బొజ్జల సుధీర్ రెడ్డి వాళ్ళ తాత బొజ్జల గంగసుబ్బరామరెడ్డి ఇండిపెండెంట్ గా ఎమ్మెల్యే గెలిచినటువంటి వ్యక్తి. బొజ్జల గోపాలన్న 89లో ఎమ్మెల్యే, 94లో ఎమ్మెల్యే, 99లో ఎమ్మెల్యే, 2004లో డిఫీటెడ్, 2009లో ఎమ్మెల్యే, 2014లో ఎమ్మెల్యే, అప్రతిహాసం గెలిచినటువంటి వ్యక్తి. వాళ్ళ కుటుంబం ఎటువంటిదంటే కనీసం చీమకు కూడా హాని చేయని వ్యక్తులు వాళ్ళు. పొరపాటున ఎవడైనా నా బోటోడు ఏదైనా తప్పు చేసేసి వాళ్ళ దగ్గరికి పోయినా అనా నేను పలానోని కొట్టేసి వచ్చినా అంటే కాసేపు కూర్చోరా తమ్ముడు అని చెప్పి కూర్చోబెట్టి పోలీసులు ఫోన్ చేసి పట్టించే వాళ్ళు పోయి మర్డర్ ప్లాన్ చేసినారంటే కాళాసులు జనాలు నమ్మేవాళ్ళేనా? ఏంది సార్ ఇది? అసలు ఫార్ అవే ఫ్రమ్ మర్డర్ పాలిటిక్స్, ఫార్ అవే ఫ్రమ్ వైలెన్స్ పాలిటిక్స్. ఆ ఫ్యామిలీని అటువంటిది. నాకు వాళ్ళ నుండి పెద్దగా నేనేం సహాయం పొంది లేదు, ఏం లేదు. గోపాలన్నతో సరి ఏం చెప్పేది. ఈరోజు వినుత గారు ఒక సెల్ఫీ వీడియో వచ్చింది, ఆ రాయుడ్ అనేవాది సెల్ఫీ వీడియో వచ్చింది ఒకటి. టోటల్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియో మేడ్ వీడియో. అది 19 నిమిషాలు మాట్లాడి ఉన్నాడు ఆ వీడియోలో. మార్నింగ్ నేను చూశాను, మార్నింగ్ చూసి ఏది 19 నిమిషాలు కొంచెం విన్నాను. నాకు అతను మాట్లాడింది నాకేం పెద్దగా ఇదనిపించలేదు. స్లైడ్ అప్ చేసింది. 19 నిమిషాలు ఒక డ్రైవర్ సెల్ఫీ వీడియో మాట్లాడడం సాధ్యమేనా? అదే సార్, మనిషిగా ఆయన సాధ్యమే ఉంది దాంట్లో. సరే అయ్యేది మాట్లాడినదే కాక ఇప్పుడు 19 కాకుంటే ఒక గంట మాట్లాడి మాకేం ఇబ్బంది ఏం లేదు. నేనే చెప్తున్నా, ఒక డ్రైవరు నమ్ముకున్న కార్యకర్త మర్డర్ గురయ్యాడు, చాలా బాధాకరం. ఎక్కడా కూడా మేము దాన్ని వెనకేసుకు రావడం సమర్థించడం లేదు. మర్డర్ పాలిటిక్స్ నెవర్ ఎన్కరేజ్. ఎవరు చేశారు? కోట వినుత గారు ఒక వీడియో రిలీజ్ చేశారు, ఏమని? నిజమేదో ఆ దేవదేవుడు తెలుసు అని చెప్పి. కరెక్ట్. నేను సత్యమేవ జయతే అనేది వెరీ గుడ్. నిర్దోషిగా బయట వస్తాననేది వెరీ గుడ్. రమ్మనండి, మేము వద్దన్నావా? ఇప్పుడు గవర్నమెంట్ మీకు అసలు విషయం చెప్తానండి. కోట వినుత గారిని డిఫేమ్ చేసి ఆమెని డిమారల్ చేసి టికెట్ తెచ్చుకుని గెలవాల్సిన పరిస్థితి లేదు బొజ్జల కుటుంబానికి. ఇది నిజం తెలుసుకోవాలా. మనలో మన మాట ఒకటి చెప్తాను చూడండి, బొజ్జల కుటుంబానికి కోట వినుతకి ఎక్కడ మ్యాచే లేదు అసలు. షీఈస్ నాట్ అబౌవ్ ఎనీ కార్పొరేటర్. ఒక కార్పొరేటర్ కన్నా ఇదేం కాదు. వీళ్ళు పోయి ఈమెను పోటీ అని చెప్పి ఎక్కడ భావించే పరిస్థితి కూడా లేదు. ఇది నిజం, ఇది యథార్థం. నేను వినుత గారిని కించపరచాలనేది కాదు నా ఉద్దేశం. వినుత గారికి గోపాలన్న కుటుంబానికి తేడా ఏంటంటే 10 మార్కుల్లో వినుత గారు ఉంటే 90 మార్కుల్లో వాళ్ళు ఉన్నారు. ఎక్కడో ఉన్నారు వాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీ కాళహస్తిలో అప్రతిహాసమైన కుటుంబం. కాబట్టి ఈమెని ఏదో డిఫేమ్ చేసి డిమారల్ చేసి ఈమెను మర్డర్ చేసి టికెట్ తెచ్చుకొని గెలవాలనే తాపత్రయం ఎక్కడ అసలు నమ్మరు. ఇంకో విషయం కూడా చెప్తా, కోట వినుత గారు టికెట్ అడగడంలో తప్పు లేదు, ఎవరు కాదంటారు. పార్టీ హైకమాండ్ డెసిషన్. ఆయన ఎమ్మెల్యే అయిపోయి కూడా 1.5 సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు మర్డర్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఆమెను రెచ్చగొట్టాల్సిన అవసరం ఏముంది? ఆర్టిఫిషియల్ వీడియోలు రిలీజ్ చేయాల్సిన అవసరం ఏముంది? మాకేముంది? ఆ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా? టోటల్ గా మీకు ఇంకో విషయం చెప్తాను. ఒక 3 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియో తయారు చేసి 35,000 అకౌంట్ లో ఉపయోగించుకున్నారు. ఎవరో ఒకరు, మాకు తెలీదు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు, తమ్ముడు
నేను చూసుకుంటాను, నువ్వేం వరి కావద్దు, 30 కదా రోజులు ఇచ్చిన ట్రాన్స్ఫర్ ఎవరు చేయకూడదు. మరి ఇప్పుడు చేసే దొంగ అట్టా చేస్తాడు, వేసినోడు ఎట్టంటే ఎవడో అది చూడండి ఫస్ట్. ఆ, ఇప్పుడు మీరే అనుకోండి, ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసి ప్రసాద్ గారు ఒక 35,000 నా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయండి అంటే మీరు అన్నంలో తప్పులే. నేను గుడ్డిగా నమ్మి నేను వేసాను చూడు, నేను కదా బకరా. చంద్రబాబు నాయుడు గారు 35,000 అడుగుతాడా? అటువంటి రోజులు ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి నేనేం చెప్తున్నట్టే, కోట వినిత గారు మీ యొక్క నిర్దోషిత్వాన్ని నిరూపించుకోండి, భగవంతుడు మీకు తోడుండాలి. అట్ ద సేమ్ టైం కూటమి యొక్క బంధానికి బాంధవ్యానికి ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. బొజ్జల కుటుంబానికి మర్డర్ పాలిటిక్స్, అసలు వైలెన్స్ అంటేనే పడదు ఆ కుటుంబానికి, నాకు ఓకే తెలుసు. ఓకే వాళ్ళ కుటుంబానికి ఉన్న ఇదేంటంటే, గోపాలకృష్ణారెడ్డిని మేమంతా ఏం పిలుస్తాం సార్, కోపాలకృష్ణారెడ్డి అంటాం. కోపం ఎక్కువ, కానీ ఎక్కడ కూడా ఎవరికి ద్రోహం చేసేవాళ్ళు కాదు వాళ్ళు. బొజ్జల సుధీర్ రెడ్డి కూడా బోలా శంకరుడు, గట్టిగా మాట్లాడేస్తాడు కానీ ఎవరికి హాని చేసే వ్యక్తిత్వం కాదు ఆయన. ఓకే ఇట్స్ ఫ్యాక్ట్. రైట్ మాట్లాడదాం సార్. వైసీపీ నుంచి వెంకరెడ్డి గారు